Hello everyone, today our topic is AMH and its effect on fertility. AMH అనేది ఎగ్ రిజర్వ్ టెస్ట్. సో ప్రతి అమ్మాయి పుట్టుకతోటి కొన్ని లిమిటెడ్ ఎగ్స్ తోటి ఉంటుంది. కొందరికి ఎక్కువగా ఉంటాయి, కొందరికి తక్కువగా ఉంటాయి. కొందరు అమ్మాయిలకు 25 ఇయర్స్కి ఎగ్స్ చాలా డౌన్ అయిపోతాయి, కొందరికి 35-40 వరకు ఉంటుంది. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలామంది లేట్గా మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు మ్యారేజ్ అరౌండ్ 28 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు ఆ టైంలో పిల్లల్ని ప్లాన్ చేస్తే త్వరగా అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఎగ్స్ అయిపోవచ్చాయి. 20 ఇయర్స్లో ఏఎంహెచ్ టెస్ట్ చేసుకోవాలి. సో దానివల్ల ఆ అమ్మాయికి ఎన్ని ఎగ్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో ఎక్కువగా ఉంటే పర్లేదు, తక్కువగా ఉంటే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాలి. మనకున్న ప్రజెంట్ మార్కెట్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎగ్ ఫ్రీజ్ చేసుకోనికి. సో మనకు తక్కువ బడ్జెట్లో ఎగ్ ఫ్రీజ్ కూడా అయిపోతుంది. సో తర్వాతకి ప్రజెంట్ ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక ఎగ్ తక్కువగా ఉన్న వాళ్ళు వాళ్ళ లెవెల్స్ని బట్టి ఇమీడియట్గా ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ వెళ్ళాలి. ఆ లెవెల్స్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. మరీ తక్కువగా 0.1, 0.5, 0.05 ఉంటే ఇమీడియట్గా మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్కి అప్రోచ్ అవ్వండి. ఇంపార్టెంట్ హార్మోన్. సో దీనివల్లనే మనకు ఎగ్ రిజర్వ్ తెలుస్తుంది. సో బెటర్ మీరు ఇమీడియట్గా స్కాన్ చేయించుకుంటే చాలా మంచిది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఏఎంహెచ్ మరీ లో ఉన్నదనుకోండి, వాళ్ళకు ఎగ్ క్వాలిటీ ఉండదు. సో ఐవీఎఫ్కి కూడా ఎగ్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు డోనార్ నుంచి ఎగ్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో దానికి సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ఏఎంహెచ్ అనేది జెనెటికల్గా వస్తుంది. సో ప్రతి అమ్మాయి వాళ్ళ మదర్ నుంచి తనకు ఎన్ని ఎగ్స్ వస్తాయని ఉంటుంది. ఇది ఫుడ్ వల్ల కానీ వేరే చేంజెస్ వల్ల కానీ చేంజ్ అవ్వదు. సో మీరు ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటే మీ ఎగ్స్ ఫ్రీజ్ చేసి పెట్టుకోండి, లేదు ఎంబ్రో ఫ్రీజ్ చేసి పెట్టుకోండి మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే. అండ్ ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటి అంటే మీకు ఎగ్స్ తక్కువగా ఉన్నాయని తెలియకుండా పిల్లలు అవ్వట్లేదని ట్యూబ్ టెస్ట్కి వెళ్తారు. ట్యూబ్ టెస్ట్కి అసలు వెళ్ళకూడదు. ట్యూబ్ టెస్ట్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఏఎంహెచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏఎంహెచ్ టెస్ట్ చేయకపోతే అలానే మీరు ట్యూబ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ట్యూబ్స్లో ఉండే ఎగ్స్ ఇంకా డిమాలిష్ అయిపోతాయి, ఇంకా తగ్గిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.